వరంగల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాదిపల్లి కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఎదుగుదలను చూసి కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత 30 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నానని, దుర్గేశ్వర స్వామి చేసే అవకాశం రావటం తన అదృష్టమని తెలిపారు. ప్రజలు నిజానిజాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దాని గురించి చెప్తా. తర్వాత టెంపుల్లో అయితే మన చైర్మన్ ఇలా గుడికి సంబంధించిన ప్రెమిసెస్ అయినా కానీ కిరాయికి వేసిన వాటికి మనకు అవకాశం ఉంటుంది. ఈరోజు పిలువగానే విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న సోషల్ మీడియాలో నా పైన మరియు దుర్గేస్వామి గుడి పాలక మండలి సభ్యుల మీద అబద్ధాలు ప్రచారం చేయడం జరిగింది. ఆ అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల దానికి మీ అందరి ద్వారా పిలిచి, అది ఎవరు ప్రచారం చేసిందో ఇప్పటికి కూడా నాకు తెలియదు. మా మిత్రులు కొంతమంది మీడియాలో ఇట్లా వస్తుంది అని చెప్పి నాకు తెలియపరిచింది. ఒక బీసీ నాయకులు అయినటువంటి మాకు మేడం సారు మా భక్తిని మొదటి నుంచి చూసి మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన పదవిని కూడా నేనేదో సోషల్ మీడియాలో వేరే విధంగా నాకు వట్టిగానే రాలేదు ఈ పదవి అని చెప్పి కూడా నేను సోషల్ మీడియాలో పెట్టినట్టుగా కూడా నిన్న ఆ రాసిన వార్తలో ఉంది. మరి ఆ రాసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. దయచేసి మీడియా అన్న అందరితో నేను ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. నేను ఏ పార్టీకి మారలేదు. నాకు చాలా మంది పక్క పార్టీ వాళ్ళు అధికారం లేనప్పుడు కూడా నన్ను పిలిచి డిఫరెంట్గా నాకు ఆదాయ మార్గాలే కానీ తర్వాత వ్యక్తిగతంగా డైరెక్ట్గా క్యాష్ రూపంలో కూడా డబ్బులు ఇస్తానంటే కూడా నేను పార్టీ మారలేదు. ప్రస్తుతం మమ్మల్ని నమ్మి మాకు ఈ పదవి ఇచ్చిన మా ప్రియతమ నాయకుడు కొండపూడి ఇంద్రరావు గారిని బదనాం చేయడానికి గురించి, తర్వాత మమ్మల్ని కూడా బదనాం చేయడానికి ఇది వేరే పార్టీ వాళ్ళు చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఏదైనా కానీ మీడియాలో వార్త రాసేటప్పుడు మా నెంబర్లు ఉన్నాయి అందరి దగ్గర. అందరి మీడియాలతో సత్సంబంధంగా నేను ఉంటా. మరి కృష్ణ నీ మీద వార్త వచ్చింది, నిజమా అబద్ధమా అని తెలియజేసి, లేకుంటే వ్యక్తిగతంగా కలిసినా నేను కలిసి వాళ్ళ వివరణ ఇచ్చేటోళ్ళు. అలాగే ఎవరో పాలక మండలి సభ్యులు అక్కడికి పోయి కలిసి చెప్తేనే అది రాసినట్టుగా రాసింది. మా గుడిలో పాలక మండలి సభ్యులు మొత్తము 5. అందులో ఒకతను రాజస్థాన్కి వెళ్ళాడు, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ రాజస్థాన్. అయినా కానీ ఇక్కడ స్థిరపడ్డందుకు తనకు కూడా మేడం గారు డైరెక్టర్ పోస్ట్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఈ 4, ఇంకొక నిఖిలయ్య గారు కూడా పాలక మండలి సభ్యులు ఉన్న ఈ పాలక మండలి సభ్యులు కూడా ఎవరు కూడా పోయి తనని కలిసినట్టుగా లేదు. మరి అది కూడా అవాస్తవం. పాలక మండలి సభ్యులు మాకు ఇది చెప్పిండు అని చెప్పి రాసిన మ్యాటర్ కూడా అబద్ధం. తర్వాత నేను వాట్సాప్ గ్రూపుల్లో మేడం గారి గురించి, సార్ గారి గురించి నేనేదో పెట్టినట్టుగా కూడా ఆయన వ్యక్తపరిచేయండి నేను ఇచ్చిన మ్యాటర్లో. అది కూడా పూర్తిగా అవాస్తవం. అదేదైనా ఉంటే బహిర్గతంగా చేయమండి, చట్టరీత్యా ఏ శిక్షనైనా నేను రెడీ. ఇంకోటి, నేను కనుక ఎక్కడైనా పొరపాటు చేసినట్టుగా నిరూపిస్తే ఇదే గుళ్ళే నేను ముక్కునాలు రాయడానికి సిద్ధం. మరి ఆ రాసిన వ్యక్తికి నిరూపించకుంటే రాయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఒక బీసీ నాయకులమైన మమ్మల్ని ఇట్లాంటి మనోవేదనకు గురి చేసి నిన్న రాత్రంతా మేము నిద్రపోలేదు. అసలు ఏం జరుగుతుంది? మేము 4 నెలల నుంచి గుడి ఇల్లు గుడి తప్పిస్తే ఏ ప్రోగ్రాంలో కూడా నేను అటెండ్ అవుతలేదు. ఎందుకైతే లేనంటే ఇప్పుడున్న వాతావరణం ఈస్ట్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో